హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే ఈరోజు కూడా మనం రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి. నిజంగా రాజధాని అమరావతిని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వార్త అనే చెప్పుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజధాని అమరావతిలో బ్యాంకుల సముదాయం అంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో రాబోతుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా వాటన్నిటికీ శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగిందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలో మరొక 2 బ్యాంకులకి ప్రభుత్వం అయితే స్థలాలను కేటాయించిందండి. ఆ 2 బ్యాంకులు ఏంటి, ఆ స్థలాలు ఎక్కడ కేటాయించింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రీసెంట్గా ఈ స్థలాలను అయితే కేటాయించడం జరిగిందండి. ఇంతకుముందు కేటాయించినటువంటి ఆ స్థలాలని పక్కనే, ఇదిగోండి ఆ స్థలాల పక్కనే ఇక్కడ కూడా కొత్త బ్యాంకులకి స్థలాలు కేటాయించడం జరిగింది. ఇదిగోండి చూడొచ్చు, ఒకటేమో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. ఇదిగో ఇక్కడే ఈ స్థలంలోనే మనం చూస్తున్నాం కదా, ఇదే ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 40 సెంట్ల స్థలాన్ని అయితే కేటాయించడం జరిగిందండి. మనం చూస్తున్నటువంటి అదిగో ఆ రోడ్డులాగా ఉంది కదా, ఆ బౌండరీ మొత్తం కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ప్రభుత్వం 40 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగిందండి. ఈ ప్రాంతంలో రీసెంట్గా పిచ్చి మొక్కలు వాటన్నిటిని తొలగించి వేసి నేలని చదును చేసి ఇక్కడైతే శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి శంకుస్థాపన జరగలేదండి. ఇప్పుడు గడిచిన ఒక వారం కాలంలో ఇక్కడైతే శంకుస్థాపన జరగడం మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా. ఈ విధంగా అయితే అమరావతిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి స్థలం కేటాయించడం జరిగింది. శంకుస్థాపన కూడా జరిగిపోయింది. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక బ్యాంక్ అండి, చూస్తున్నారు కదా, ఇదిగో ఇది ఇంకొక బ్యాంకు. ఇదేమో ఐడిబిఐ బ్యాంక్ అండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ బ్యాంకుకు కూడా రాజధాని అమరావతిలో 40 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ 40 సెంట్ల స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి పిచ్చి మొక్కలు వాటన్నిటిని తొలగించి వేసి ఇక్కడ కూడా శంకుస్థాపన జరగడం మనం చూస్తున్నాం. ఇదిగోండి ఈ ప్రాంతంలోనే. అయితే ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఐడిబిఐ బ్యాంకు మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ 2 కూడా కలిసి పక్కనే వీటికైతే స్థలాలను కేటాయించడం జరిగిందండి. ఇదిగోండి ఇక్కడ మనం ఈ 2 స్థలాలు కలిసి ఉండడాన్ని మనం చూడవచ్చు. అలాగే ఈ ఐడిబిఐ బ్యాంకు మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఈ 2 కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏదైతే అమరావతిలో స్థలాన్ని కేటాయించారో ఆ స్థలాన్ని ఆనుకొనైతే ఉంటాయండి. ఇదిగో ఈ 3 బ్యాంకులు కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మరియు ఐడిబిఐ బ్యాంకు మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఈ 3 కూడా అమరావతిలో పక్కనే స్థలాలను కేటాయించడం జరిగింది. ఇదిగోండి ఇదేమో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు సంబంధించినటువంటి స్థలం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకి స్థలం అయితే చాలా ఎక్కువగా కేటాయించారండి. మనం చూడవచ్చు ఇవన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్ని ఆనుకొని అయితే రాబోతున్నాయి. అదిగో దూరంగా కనిపిస్తుంది కదా, అదే సీడ్ యాక్సిస్ రోడ్డు. మరియు N9 రోడ్డును కూడా ఆనుకొని ఉంటాయి. ఏంటంటే వీటికి స్థలాలు కేటాయించినటువంటి స్థలాలు కార్నర్ బిట్ అండి. ఇదిగో ఆ పైపుని ఏదైతే వాటర్ పైప్ ఉందో అదేమో N9 రోడ్డు. ఇదిగో ఇక్కడ చెట్లేమో బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇదేమో సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ స్థలాలేమో బ్యాంకులకు సంబంధించినటువంటి స్థలాలు కార్నర్ బిట్స్. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చూడాలండి, ఇదేమో ఐడిబిఐ బ్యాంక్ స్థలము, అదిగో దూరంగా కనిపిస్తుందేమో పంజాబ్ నేషనల్ బ్యాంకుకి సంబంధించినటువంటి స్థలం. అయితే ఇక్కడ ఇంకాస్త స్థలాన్ని కూడా ఇదిగోండి పిచ్చెట్లన్నీ పీకేసి నేలను చదును చేసి ఉంచింది కదా, ఇదిగోండి ఈ ప్రాంతాన్ని కూడా దేనికో కానీ కేటాయించారు. అయితే వారు ఇంకా వారి ప్రాపర్టీకి సంబంధించినటువంటి బోర్డుని అయితే పెట్టలేదు. ఇదిగోండి ఈ స్థలం అంతా కూడా శుభ్రం చేసి ఉంచడాన్ని మనమైతే చూడవచ్చు. అతి తొందరలో కంపెనీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ బోర్డుని ఇక్కడైతే ఏర్పాటు చేస్తారని సమాచారం ఉందండి. అప్పుడు మనం ఇక్కడికి ఇంకా ఏ కంపెనీ రాబోతుంది అనే విషయాన్ని అప్పుడు మనం మాట్లాడుకుందామండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో
ఐడిబిఐ బ్యాంకు మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకులకు సంబంధించినటువంటి స్థలాలనే కేటాయించడం జరిగింది. ఇక్కడ శుభ్రం చేసి శంకుస్థాపన చేయడం కూడా జరిగిందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయడం అవుతుందండి. ఇక తర్వాత మనం రాజధాని అమరావతిలో ఏదైతే N4 రోడ్డు పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. దానికి సంబంధించినటువంటి పనులలో పురోగతి కనిపించింది. అందుకని నేను మీకు ఈ వీడియోలో ఆ బ్రిడ్జి గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఇదేనండి ఆ బ్రిడ్జి. ఏదైతే N4 రోడ్డు పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అయితే ఇక్కడ మీ అందరికీ వివరంగా తెలియజేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఇదిగోండి ఈ బ్లాక్స్ అన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జ్ బ్లాక్స్ ఇవన్నీ. ఇదిగోండి బ్రిడ్జి పైన అమర్చినటువంటి ఈ బ్లాక్స్ అన్నీ ఏంటంటే 2014, 2019లోనే వీటన్నిటిని నిర్మాణం చేశారు. ఆల్రెడీ చేసి బ్రిడ్జి నిర్మాణంలో వీటన్నిటిని ఈ విధంగా నిర్మాణం అమరిక కూడా చేశారని మనమైతే క్లియర్గా చెప్తున్నాం. ఇదిగోండి ఇక్కడి వరకు అయితే 2014, 2019లో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అక్కడి నుంచి పనులు ఆగిపోయాయి, బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగింది. ఇప్పుడైతే ఎక్కడైతే బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచి మరలా పనులు మొదలు పెట్టడం కోసం ఇదిగోండి ఈ విధంగా అయితే బ్రిడ్జి బ్లాక్స్ని రెడీమేడ్గా తయారు చేసి అమరావతిలోనే వీటన్నిటిని తయారు చేసి ఈ బ్రిడ్జి దగ్గరికి అయితే తీసుకురావడం జరిగిందండి. వీటన్నిటిని వరుస క్రమంలో నిర్మాణంలో అమర్చినట్లయితే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందండి. ఇవన్నీ కూడా కొత్తగా రెడీమేడ్గా తయారు చేసినటువంటి సిమెంట్ బ్లాక్స్ ఇవన్నీ. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఈ భారీ క్రేన్ సాయంతో వీటన్నిటిని ఆ బ్రిడ్జి పైన అమరుస్తారు. అప్పుడు బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది. ఇదిగోండి ఇదేమో N4 రోడ్డు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం తెలుసుకోవాలండి. ఏంటంటే ఈ విధమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం అసలు బ్రిడ్జికి రెండు వైపులా కూడా ఇదిగో ఈ బ్లాక్స్లో బ్రిడ్జి నిర్మాణం చేస్తారండి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నదేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి, LHC సైడు. ఇదిగోండి మనం ఇప్పుడు చూస్తుందేమో రైట్ హ్యాండ్ సైడు. ఈ రైట్ హ్యాండ్ సైడ్ కూడా పూర్తిగా బ్రిడ్జి నిర్మాణం జరగవలసి ఉంది. పిల్లర్లు అయితే 2014, 2019లోనే పూర్తిగా నిర్మాణం చేశారు. ఇదిగోండి పిల్లర్లు. తర్వాత పనులు ఆగిపోయాయి, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు మరలా పనులు మొదలయ్యాయి. ఆ బ్లాక్స్ అన్నీ మనం చూసాము. ఇదిగో ఈ వైపు కూడా మరలా కొత్తగా బ్రిడ్జి నిర్మాణం అయితే చేయాలి. ఇదిగోండి ఇదేమో బ్రిడ్జి అప్రోచ్ అండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అది ఏదైనా కానీ దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీకు చేరవేస్తూ ఉంటాను, వివరిస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి అందరికీ నమస్కారం.